హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ ఉపేందర్, తిరుమల సీడ్స్ ప్రొపరేటర్ తానంచెర్ల. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రధానంగా పత్తి పంట మీద వచ్చేటువంటి తెగుళ్ళు అండ్ ముడత సమస్యలు. సో వాటి మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పత్తి విత్తనాలు పెట్టి ఈ రోజుకు సుమారు 30 నుండి 50 రోజుల టైం అనేది నడుస్తుంది. సో మేజర్గా మనం చూసుకున్నట్లయితే ఎన్ని మందులు కొట్టినా కూడా ఎదుగుదల రావట్లేదు అనేసి మేజర్ కంప్లైంట్ రావడం జరిగింది. మీరు ఎన్ని మందులు కొట్టినా కూడా వర్షాలు లేవు. సో వర్షాలు లేకపోవడం వల్ల మీరు ఎంత కాస్ట్లీ మందులు కొట్టినా కూడా మీకు ఎదుగుదల అనేది పత్తిలో రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది అంత ఆరోగ్యంగా ఉండదు. సో మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్లు మనం స్ప్రే చేయడం వల్ల ఓన్లీ పత్తి నీట్గా అవుతుంది కానీ ఎదుగుదల రాదు. కొన్ని సెగ్మెంట్ స్ప్రే చేయడం వల్ల పత్తి నీట్గా అవ్వదు కానీ ఎదుగుదల వస్తుంది. సో వచ్చిన ఎగురు కూడా నీట్గా ఉండదు. సో మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే మనం ఫీల్డ్లో చూసుకున్నాం, చాలా రైతులకి ప్రిఫర్ చేయడం జరిగింది సోల్జర్ అనే మందు. సో ఈ మందు స్ప్రే చేయడం వల్ల మనకు చేను నీట్గా అయ్యి గ్రీనిష్ వస్తుంది అండ్ తెల్లదోమ పచ్చదోమ అన్ని రకాల జాతులు పోయి పిండి నల్లి కూడా పోవడం జరుగుతుంది. సో ఇవన్నీ పోవడం వల్ల మనకు చెట్టు నీట్గా అయ్యి మనకు గూడలు రావడం జరుగుతుంది. చెట్టు ఎదుగుదల వస్తుంది అండ్ ఎరుపు పండాకులు పోయి మంచి గ్రీనిష్గా వస్తుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా ఒకసారి స్ప్రే చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ అడిగేటువంటి మందు సోల్జర్ మన దగ్గర షాప్లో అందుబాటులో ఉంది. సో ఇది స్ప్రే చేసినటువంటి రైతులతో మీకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ ఫీల్డ్లో పోయి. సో ప్రతి ఒక్కరు కూడా తప్పక వాడవలసినటువంటి మందు. సో చూడండి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందరికి నమస్కారం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ మందు యొక్క రిజల్ట్ ఎలా ఉందో మనం డిస్కస్ చేయబోతున్నాం.